జై శ్రీకృష్ణ పరమాత్మకి జై. ఇప్పుడు మనం ఒక గౌరమ్మ పాట అద్భుతంగా పాడుకుందాం. సోదరి సోదరమనులారా, మనమంతా కూడా ఈ పాటలు ఎన్నో నేర్చుకొని మన సనాతన ధర్మాన్ని నెలకొల్పవలసిందిగా మనం అనుకుంటున్నాము. ఇంకా ఊరికే మనం గౌరమ్మను పెట్టుకొని ఊరికే అట్లా ఎగురుకుండేది కాకుండా సాంప్రదాయబద్ధంగా ఈ పాటలు మనం నేర్చుకుందాము. మీరు కూడా నేర్చుకోండి. ఆనందంగా సంతోషంగా చిన్న పాటతో మొదలు పెడదాం. పొత్తు పాడుకుందాం పాటలు. మన పిల్లలందరూ కూడా అందరూ నేర్చుకోండి అమ్మా. వీడియో చూసిన వాళ్ళంతా నేర్చుకోండి. జై శ్రీరామ్. గొబ్బిహలో లిచ్చిల్లో లిచ్చిల్లో లిలవలిచ్చిల్లో గొబ్బిహలో లిచ్చిళ్ళ కిందుండే లక్ష్మమ్మాదేవి. గొబ్బిహలో లక్ష్మమ్మాదేవికి ఇంద్రమ్మ బిడ్డలో. గొబ్బిహలో ఎందురు ఏడదమ్మ ఏడుగురే కదా. గొబ్బిహలో 7 మందికే వన్న సీరలున్నవి. గొబ్బిహలో 7 మందికే వన్న సొమ్ములున్నవి. గొబ్బిహలో 7 మందికే వన్న రవికెలున్నవి. గొబ్బిహలో భూమి దేవుడికిచ్చే బుడదలిద్దరిని. గొబ్బిహలో వానదేవుడికిచ్చే అక్కలిద్దరిని. గొబ్బిహలో గాలి దేవుడికిచ్చే గంగలిద్దరిని. గొబ్బిహలో నిన్నెవరికిచ్చేదేవో బాలగౌరి. గొబ్బిహలో బల్జోళ్ళకిచ్చేదేవో బాలగౌరి. గొబ్బిహలో బల్జోల బాణాలు నేను గెలకలేను. గొబ్బిహలో ఇంకెవరికిచ్చేదేవో బాలగౌరి. గొబ్బిహలో కాపోళ్ళకిచ్చేదేవో బాలగౌరి. గొబ్బిహలో కాపోల ముద్దలో నేను చేయలేను. గొబ్బిహలో ఇంకెవరికిచ్చేదేవో బాలగౌరి. గొబ్బిహలో కోటోళ్ళకిచ్చేదేవో బాలగౌరి. గొబ్బిహలో కోటోళ్ళ గుంటకులో నేనమ్మలేను. గొబ్బిహలో ఇంకెవరికిచ్చేదేవో బాలగౌరి. గొబ్బిహలో గొల్లలకిచ్చేదేవో బాలగౌరి. గొబ్బిహలో గొల్లల పశువుల నేను మేపలేను. గొబ్బిహలో ఇంకెవరికిచ్చేదేవో బాలగౌరి. గొబ్బిహలో బాప్నోళ్ళకిచ్చేదేవో బాలగౌరి. గొబ్బిహలో బాప్నోళ్ళ జపతపాలు నేను చేయలేను. గొబ్బిహలో ఇంకెవరికిచ్చేదేవో బాలగౌరి. గొబ్బిహలో జంగమోళ్ళకిచ్చేదేవో బాలగౌరి. గొబ్బిహలో జంగమోళ్ళ పొందు జామైన సాలు. గొబ్బిహలో ఊర్లోటి భిక్షము గుడిలోటి నిద్ర అని అమ్మవారు గౌరమ్మ తల్లి కోరుకునింది అన్నమాట. ఎవరిని? శివుణ్ణి కోరుకునింది. ఎంతమంది వచ్చినా ఆమెకి ఎవరిని కూడా ఇష్టపడలేదు తల్లి. ఎందుకంటే పరమశివుణ్ణే కళ్యాణం ఆడాలని అనుకున్నదన్నమాట. అందుకని శివుణ్ణే కళ్యాణం ఆడుతుంది. ఇది ఒక పాట, అంతా గౌరమ్మ పాట. మనం అందరం కూడా నేర్చుకొని ఆనందపడదాం. అందరం కూడా గొబ్బియాలు ఊర్లో గ్రామంలో పెట్టి మన సాంప్రదాయబద్ధంగా అందరం కూడా పండగ నెలలో గొబ్బమ్మను పెట్టుకొని ఆనందంగా గడుపుకుందాం. జై శ్రీరామ్. అందరికీ కృతజ్ఞతలమ్మ. హరి ఓం. మన భక్తులంతా అందరూ గొబ్బమ్మను పెట్టుకోండి. ఊర్లోనూ పెట్టుకొని గౌరమ్మను తట్టి బ్రహ్మాండంగా ఆమెని పంపించే విధానం మనం అనుకుందాం. జై శ్రీరామ్. జై గౌరమ్మ తల్లికి జై.